నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాలో తుఫాను బీభత్సం, 25 మంది మృతి. భారత్లో ఎంటర్ అయిన కోవిడ్, పెరుగుతున్న యాక్టివ్ కేసులు. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్. రేపు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు, ఏర్పాట్లు పూర్తి చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. తిరుమల కొండల్లో గ్రీనరీపై ప్రత్యేక దృష్టి, ఈవో శ్యామలారావు వెల్లడి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీ ఐఐసికి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీ ఐఐసికి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఇక సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఆదానీ పవర్కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు భూ కేటాయించింది. కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఆదానీ పవర్కు భూ కేటాయించగా ఎకరా 5 లక్షల రూపాయల చొప్పున భూ కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇక 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి రాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలోని విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనుమతి ఇచ్చింది కేబినెట్. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎండియు వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ సాగింది. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీఓఎం చేసిన సిఫార్సుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులకు 30,000 కోట్ల వరకు పెట్టుబడులు, 35,000 ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పంలో జరిగే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. గంగమ్మ విశ్వరూప దర్శనం చేసుకోనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే చంద్రబాబు నాయుడు 2 గంటల పాటే కుప్పంలో ఉండనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు కుప్పం చేరుకొని మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి ప్రయాణం కానున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది. చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 10:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. ఉదయం 10:50 గన్నవరం ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరి బెంగళూరుకు చేరుకుంటారు. ఉదయం 11:50 బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12:30 కుప్పం ద్రవిడ వర్సిటీకి రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12:50 కుప్పంలోని గంగమ్మ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటల వరకు టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి బయలుదేరనున్నారు. ఇక సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పోలీస్ సూపరింటెండెంట్ మణికంఠ చందోలు సోమవారం రోజున పరిశీలించారు. ద్రవిడ వర్సిటీ మైదానంలో హెలీప్యాడ్, గంగమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా ఏర్పాట్లను కూడా సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఉదయం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను టీటీడీ ఈవో జె శ్యామలారావు మీడియాకు వివరించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో ఉన్న పచ్చదనాన్ని అటవీశాఖ ద్వారా 68.14% నుండి 80% పెంచేందుకు నిర్ణయం. ప్రభుత్వ ఆమోదం వచ్చాక దశల వారీగా 2025-26 సంవత్సరంలో 1.74 కోట్లు, 2026-27 సంవత్సరంలో 1.13 కోట్లు, 2027-28 సంవత్సరానికి 1.13 కోట్లు ప్రభుత్వ అటవీశాఖకు విడుదల చేసేందుకు నిర్ణయం. తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగలాపురం వేద నారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక తయారు చేసేందుకు ఆర్కిటెక్టుల నుండి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయం. తిరుమలలోని విశ్రాంత భవనాల పేర్లు మార్పులో మిగిలిన 2 దాతలు స్పందించలేదు. దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేయాలని నిర్ణయం. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విషయంలో వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణయించే అంశంపై ఆమోదం. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం. ఆకాశగంగా, పాప వినాశనం ప్రాంతాలను భక్తులు విశేష సంఖ్యలో సందర్శిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆధ్యాత్మిక, పర్యావరణ మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం. రాయలసీమకే తలమానికంగా ఉంటూ ఎందరో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆర్థిక సహాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న 60 కోట్లతో పాటు అదనంగా మరో 71 కోట్లు అందించేందుకు ఆమోదం. స్విమ్స్ మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టేందుకు నిర్ణయం. అదేవిధంగా 85% నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవంతులను అంకాలజీ మరియు పద్మావతి చిన్ని పిల్లల ఆసుపత్రులతో కలిపి త్వరలోనే మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణయం. శ్రీవారి వైద్య సేవను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం. టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులను బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, స్వచ్ఛంద పదవీ విరమణకు చర్యలు తీసుకునేందుకు ఆమోదం. తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకొని యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడాలని నిర్ణయం. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ఒంటిమిట్టలో భక్తులకు అన్నదానం సేవలను మరింత పెంచాలని నిర్ణయం. తుళ్లూరు మండలం అనంతవరంలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం. ఇందుకు 10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం. శ్రీవారి నామావళిని రీమిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం. ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్లో ఎక్కువ రేటు వేయటం, ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం, వచ్చిన వారికి తినడానికి వచ్చిన వారికి, అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు, రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు. రెవెన్యూ అనేది రావాలి కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి. ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి, ఎంత ఆదాయం టీటీడీకి ఇవ్వాలని అది దాని మీద టెండర్ చేయము. దాని మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకుని, వాళ్ళకున్న టర్నోవర్ని చూసుకుని, వాళ్ళకున్న వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి, వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకుని అలాంటి వారికే ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో 1000 ఎకరాలు భూదందా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అన్నమయ్య జిల్లా మదనపల్లి శివారులోని బీకేపల్లెలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జా అయిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లె మండలం బీకేపల్లె సర్వే నెంబర్ 552లోని భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తేల్చారు. ఈ సర్వే నెంబర్లో 10.05 ఎకరాలు ఉండగా అందులో ఓ మాజీ సైనికుడి కుటుంబం నుంచి సర్వే నెంబర్ 552-7లో 3.40 ఎకరాలు,
సర్వే నెంబర్ 552-8లో 0.50 ఎకరాలను పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుతో కొనుగోలు చేశారు. ఇందులో బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్కు 18 సెంట్లు పోగా అదే 552-7కు ఆనుకుని ఉన్న 552-1 పార్టులో ఉన్న చెక్ డ్యాంను పూడ్చివేసి 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి కుటుంబీకులు కబ్జా చేసినట్లు తేల్చామంటున్నారు. ఈ భూమిని బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి జిల్లాలకు దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశాల మేరకు ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తహసీల్దార్ ధనుంజయులు ఆధ్వర్యంలో సోమవారం మండల సర్వేయర్ రెడ్డి శేఖర్ బాబు, ఆర్ఐ భరత్ రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే నెంబర్ 552లోని 10 ఎకరాలకు సరిహద్దులు నిర్ణయించారు. ఇందులో పెద్దిరెడ్డి భార్య పేరున ఉన్న భూమికి ఆనుకొని నెంబర్ 552-1లో ఉన్న 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ప్రభుత్వ భూమికి వేసిన ఫెన్సింగ్ను తీసేసి సిమెంటు స్తంభాలు తొలగించారు. ఆ 1.35 ఎకరాలను కలెక్టర్ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకుని ట్రెంచ్ కొట్టి హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశామని తహసీల్దార్ చెప్పారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని జీవకోన, రాజీవ్ గాంధీ కాలనీ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ పనులను ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీవకోన వంటి ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. అలాగే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇంటింటికి చెత్త సేకరణ పక్కాగా చేయాలని, ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా పారిశుద్ధ పనులు చేపట్టాలని అన్నారు. డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్త తొలగించడం, కాలువలు శుభ్రం చేయడం వంటివి ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, తుడా ఈఈ రవీంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి తదితరులు పాల్గొన్నారు. మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పసుపు పండగని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో విసిగిపోయిన ప్రజలు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వానికి ఎంతో నమ్మకంతో పట్టం కట్టారని, వారి నమ్మకానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పనుల్లో నడిపిస్తున్నారని, త్వరలో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు భారీ స్థాయిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులను ఉత్తేజపరచడానికి పలు జిల్లాల్లో మినీ మహానాడు ఏర్పాటు చేసిన నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఎమ్మెల్యే పులివర్తి నాని టీడీపీ జాతీయ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని నాయకులను, కార్యకర్తలను పేరు పేరున పలకరించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మొట్టమొదటిసారిగా మహానాడు నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, మహానాడులో 6 తీర్మానాలను ప్రవేశపెట్టామని తెలిపారు. వాటిలో గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని 2021 వర్షాల వల్ల దెబ్బతిన్న కల్వర్టును, రోడ్లను బాగు చేయడం, అదేవిధంగా ఎన్హెచ్, ఆర్ఎన్బి రోడ్ల చంద్రన్న బీమా, కార్యకర్తలపైన పెట్టిన కేసులు, నియోజకవర్గంలో పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు సహకారం అందించే ఈ తీర్మానాలను త్వరలో జరగబోయే మహానాడులో ప్రతిపాదించే విధంగా ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్, టీడీపీ నాయకులు డాలర్ దివాకర్ రెడ్డి, తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే సుమారు 85,000 మనం గెలిచినట్టు లెక్క. అందులో వాళ్ళు కోరుకుని మన చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతత కావాలని కోరుకుంటారు. ప్రశాంతత కావాలన్నప్పుడు మనము రౌడీజం వద్దు, శాఖాపరమైన శిక్ష ఏ విధంగా చేయాలో అవి చేస్తారు. నా పైన దాడి చేసిన వ్యక్తులు కూడా ఈరోజు బయట తిరుగుతున్నా నేను ఓర్చుకోనున్నానంటే ఒకసారి ఆలోచించండి. మీకు అందరికీ బాధ ఉంది. మన తుమ్మలో ఉన్న కమల హాసన్, నేను చెవిరెడ్డి అనే వ్యక్తి నాకు నాని కుటుంబంతో మాట్లాడుకున్నా, నాని కుటుంబంతో
బయట చెప్పుకుంటున్నాడు, అయ్యా భాస్కర్ రెడ్డి మీ నాయన మీ ముత్తాత వాళ్ళ తాతలు వచ్చిన పులివర్తి నాని కుటుంబం కాంప్రమైజ్ కాదు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేంద్రాల్లో వస్తా తప్పించి నీలాంటి లాభంచి రాజకీయాలు చేయనైనా నువ్వు ఎవరెవరు తెలుగుదేశం పార్టీ సీనియర్ మినిస్టర్లతో కలిసి నువ్వు ఏమేమి రిక్వెస్ట్ చేస్తున్నావు మాకు తెలిసినైనా వాళ్ళు కూడా నీకు ఒకే సమాధానం చెప్పారు. మీరు పులివర్తి నాని కుటుంబం జోలికి పోయినారు తప్పు, దాంట్లో మేమేం సహాయం చేయడం వాళ్ళు కూడా నీకు చెప్పిస్తారు. గుర్తుపెట్టుకోవాలైనా నేను ఎక్కడ కానీ క్షమించము. కరోనా భయపెడుతోంది. దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కేసులపై దృష్టి సారించింది. కోవిడ్ నియంత్రణలోనే ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలతో దేశంలో 257 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుతం భారత్లో 257 యాక్టివ్ కేసులున్నాయని, ఆందోళన అవసరం లేదని చెప్పింది. కోవిడ్ పరిణామాల దృష్ట్యా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన ఆరోగ్య విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR) విభాగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు కోవిడ్ పరిస్థితులను సమీక్షించారు. భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితి నియంత్రణలోనే ఉందని నిపుణులు తేల్చారు. దేశ జనాభాను పరిగణలోకి తీసుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న కేసులన్నీ దాదాపుగా తేలికపాటివి, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) ICMR ద్వారా దేశంలో కోవిడ్-19 సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ కూడా ఉందని నిపుణులు చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించడంలో అప్రమత్తంగా ఉందని, ప్రజారోగ్యాన్ని కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు పెరుగుతున్నాయని చెప్పింది. కోవిడ్-19 JN.1 వేరియంట్ కారణంగా రోగులకు జ్వరం, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి ఉన్నట్లు గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అమెరికాలో ఏర్పడిన తుఫాన్ కెంటకీ, మిస్సౌరీలో 25 మందిని బలి తీసుకున్నాయి. తాజాగా అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో అనేక ఇళ్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని లారెల్ కౌంటీలో జరిగిన తుఫానులో 17 మంది మృతి చెందారు. ఇది లెక్సింగ్టన్కు దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉంది. మరో ఒకరు పలాస్కీ కౌంటీలో మరణించారు. అలాగే మిస్సౌరీలోని గవర్నర్ మైక్ కీహో కూడా ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ రాష్ట్రంలో 7గురు మరణించగా వారిలో 5గురు సెయింట్ లూయిస్ నగరంలో మృతి చెందారు. సెయింట్ లూయిస్ మేయర్ కారా స్పెన్సర్ ప్రకారం ఈ నగరంలో తుఫాను 38 మందికి గాయాలు కలిగించగా 5,000 ఆస్తులకు నష్టం వాటిల్లింది. లారెల్ కౌంటీ షెరీఫ్ జాన్ రూట్ ఈ పరిస్థితిని మాస్ క్యాజువాలిటీ ఈవెంట్గా వర్ణించారు. శిథిలాల కింద ఇంకా బతికిన వారిని వెలికి తీయడానికి రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ విధ్వంసం 2021 డిసెంబర్లో మేయ్ ఫీల్డ్ పట్టణాన్ని చుట్టుముట్టిన భారీ తుఫానును గుర్తు చేస్తోంది. అప్పట్లో 22 మంది మరణించగా వారిలో 8 మంది ఒక కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో మృతి చెందారు. ఈ ఘటనలతో పాటు ఆ దేశంలో వర్జీనియాలోని ఫెయిర్ ఫ్యాక్స్ కౌంటీలో 2 వేర్వేరు ఘటనల్లో వృక్షాలు కార్లపై పడడంతో 2 మరణించారు. న్యూజెర్సీలో కూడా ఒక టోర్నడో నమోదైంది. ఈ ప్రకృతి విపత్తుతో అమెరికా మిడ్వెస్ట్ ప్రాంతంలో వాతావరణం భయానకంగా మారింది. శిథిలాల మధ్య భద్రతా బృందాలు ప్రాణావసర సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాము తలపెట్టిన సమ్మెను జూలై 9వ తారీఖుకు వాయిదా వేస్తున్నట్లు CITU నేతలు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చేసి ఉన్న హక్కులన్నింటినీ కూడా కాలరాసే పరిస్థితి. సంఘం పెట్టుకునే హక్కు లేదు.
8 గంటల పని విధానాన్ని తీసేసి 15 గంటలు 12 గంటల నుంచి పని చేయాలని చెప్పేసి ఒత్తిడి కార్మిక వర్గం మీద తీసుకొస్తున్నారు. వాళ్ళకి సాంఘిక భద్రతగా ఉన్న ఈఎస్ఐ, పిఎఫ్, ప్రసూతి సెలవులు, అనేక నైట్ అలవెన్సులు ఇవన్నీ కూడా లేకుండా కార్మిక యొక్క బతుకులు బజారులు చేసే పరిస్థితి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. వీటిని అమలు చేయమని రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా మొత్తం కూడా కార్మిక వర్గం ఒక తాటి మీదకి వచ్చినప్పటికీ దేశ పరిస్థితి 9వ తేదీకి జూలై 9వ తేదీకి సమ్మెని వాయిదా వేశారు. కానీ ప్రభుత్వ బాధ్యత కనబడతా ఉందా? ఏదైనా కార్మిక సంఘాలతో మాట్లాడి వీటిని వాయిదా వేస్తున్నాం, వీటిని అమలు చేయం, పాత చట్టాలని మేము తీసుకొస్తామని చెప్పే పద్ధతులు ఏమైనా ఇస్తున్నారంటే ఏమాత్రం వేయడం లేదు. దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 35,000 రూపాయలు చెల్లించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి అంబేద్కర్ కూడలిలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా జూలై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నాను నిర్వహించడం జరిగిందని అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల రేట్లను దృష్టిలో ఉంచుకొని కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. దేశంలో, రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ముంచే ప్రభుత్వాలుగా మారాయని మండిపడ్డారు. మంచి ప్రభుత్వం అని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ముంచే ప్రభుత్వంలాగా తయారైంది. ఈ తిరుపతి నగరంలో వీధి వర్తక వ్యాపారులపైన విపరీతమైనటువంటి దాడులు చేసి తొలగింపు దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులకు 3,000 రూపాయల వేతనం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా స్కూల్లో పనిచేసే ఆయాలకు 6,000 రూపాయల వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్టీమ్ వర్కర్లు, అంగన్వాడీ ఆశాలకు 10,000, 11,500 రూపాయల వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వేతనాలతో ఎలా బతికి బట్టకట్టాలి అని చెప్పి ఏఐటీయూసీ ప్రశ్నిస్తూ ఉంది. కార్మికులందరూ 44 చట్టాలు, కార్మిక చట్టాలని సాధిస్తే ఇప్పుడు ఉండే బీజేపీ ప్రభుత్వం దాన్ని 4 కోళ్లుగా తీర్చిదిద్ది 8 గంటలు పని చేసే కార్మికుల్ని 10 గంటలు 12 గంటలు పని చేయించేదానికి వాళ్ళు చట్టాన్ని రూపకల్పన చేసుకొని ఈరోజు ఈ భారతదేశాన్ని వెళ్తూ ఉన్నారు. కార్మికులందరూ కూడా నష్టపోతారు. దీంట్లో ఎప్పుడూ లేనంత కార్మికులందరూ వాళ్ళు కన్ను ఎర్రజేసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జూలై 9వ తారీఖున ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి సన్నద్ధమవుతూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉండా. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ముగిసిన తర్వాత మొదటి మంగళవారం అమ్మవారు నారికేళాల అలంకరణలో వజ్ర కిరీటంతో భక్తులను కటాక్షించారు. జాతర పరిసమాప్తమైన తొలి వారం ఇది. ఈరోజు అమ్మవారు టెంకాయలతో అలంకరించబడింది. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్తనం, వంశాభివృద్ధికి పూర్ణ ఫలంగా చెప్పబడినటువంటి కొబ్బరికాయలు ఒక విశేషమైనటువంటి అలంకరణ. ఈరోజు అమ్మవారు ప్రాతకాలంలో అభిషేకించబడి తదుపరి అలంకరణతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ జాతర తొలి మంగళవారంలో మొక్కులు తీర్చుకున్న వారందరికీ కూడా విశేషమైన ఆయుర్భాగ్యములు కలుగును. వజ్రకిరీట దర్శనము, స్వర్ణ ముఖ కవచము పెట్టబడింది. ఈ 5 మంగళవారాలు వజ్రకిరీట దర్శనం ఉంటుంది. చూడవలసిన భక్తులందరూ కూడా వచ్చి 5 మంగళవారాలు దర్శనం చేసుకుని పోవచ్చు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర తరువాత మొదటి మంగళవారం రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. వీరు ఈసారి కూడా దర్శించుకోవడం జరిగింది. మేము కళాకారులు ఈ 5 మంగళవారాలు వివిధ వేషధారణలో అమ్మవారిని మేము దర్శించుకుంటాము. ఈ అమ్మవారి కృపకు అందరూ పాత్రులు కావాలి. అమ్మవారి చల్లని దీవులతో మనం అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. ప్రతి ఏడు మేము కళాకారులు అమ్మవారిని ఈ విధంగా మేము దర్శించుకుంటాము. ఈరోజు కూడా గంగమ్మ దేవస్థానం వారు ప్రత్యేకంగా ఉదయం నుంచి అభిషేకాలు చేసి టెంకాయలతో ఈరోజు సుందరంగా అమ్మవారిని అలంకరించి మాకంతా దర్శనం భాగ్యం కల్పించారు. దేవస్థానం వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి చల్లని చూపులతో మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ గంగమ్మ తల్లిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి.
ప్రతి సంవత్సరము గంగమ్మ జాతర అప్పుడు ప్రతి మంగళవారము వేషాలు వేసేటువంటి మాకు పద్ధతి ఉంది. ఆ విధంగానే గుండాల గోపీనాథ్ రెడ్డి ఈ తిరుపతిలో అందరి కళాకారుని ఒకటిగా చేసి ఈ వేషాలు వేయిస్తున్నాడు. ఆ విధంగానే గంగమ్మ తల్లి ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళకి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా అమ్మవారు ఒక కృప వల్ల ఇంతమంది జనాలు వేషధారులు మాకు ఇంత మంచి అవకాశం నాకు ఇదే ఫస్ట్ ఇవ్వడము. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలనేసి అందరి మీద. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ముగిసిన మొదటి మంగళవారం తిరుపతిలో స్థిరపడ్డ రెడ్డి కులస్తులు అమ్మవారికి ఘనంగా సారె సమర్పించారు. వారికి సారె తీసుకెళ్తూ మేము ఇస్తున్న మా రెడ్లందరూ ఇస్తున్న నినాదం ఏంటంటే అన్ని కులాలు కూడా ఏ కులాన్ని ఆ కులాన్ని ప్రేమించుకుంటూ ఎదుటి కులాన్ని అభిమానించుకుంటూ హిందువులందరూ ఒక్కటే అని చూపించుకోవడానికి లెటస్ బీ టుగెదర్, లెటస్ షో దట్ వీఆర్ టుగెదర్ అని మనం నిరూపించుకోవడానికి ఇదొక అవకాశంగా భావించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలి. ముఖ్యంగా రెడ్లు అంటే వ్యవసాయం వృత్తిగా పెట్టుకొని ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు బతుకుదెరువు కోసం ఇక్కడ తిరుపతికి రావడం జరిగింది. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రెడ్లందరూ కూడా ఈరోజు ఒకటై అందరూ కూడా ఇది మా గంగమ్మ తల్లికి మేము తీసుకెళ్తున్న సారిగా నిర్ణయించుకొని అందరూ కలిసికట్టుగా ఈ సాంగ్యాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. బండ్ల వీధి మాది పుట్టిన స్థలం, బండ్ల వీధిలో పుట్టి పెరిగాం మేము. బండ్ల వీధి, కాపే వీధి వీళ్ళందరూ కూడా రెడ్లు. ఆ జాతర రోజు అంబలి పోయడము, అన్నదానాలు చేయడము ఆ రోజుల్లో కూడా గత చిన్నప్పుడు నేను 50 సంవత్సరాల ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాను. ఈరోజు కూడా అదే మాదిరిగా అందరూ అన్నదానాలు చేస్తున్నాం. మేము రెడ్డిస్ అసోసియేషన్ తరఫున అందరూ కలిసి కూడా అన్నదానం మొన్న మంగళవారం రోజు జాతర రోజు బాగా గ్రాండ్గా చేశాము. ఇదే విధంగా అందరూ జాతర చేసుకుంటారు. గంగమ్మ అందరినీ కూడా అన్ని కులాల వాళ్ళని ప్రజలందరినీ కూడా చల్లగా దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలనేదే మన. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ దర్శించుకున్నారు. ఏపీ జైళ్ల శాఖ డీజీపీ అంజనీ కుమార్ మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ ప్రసాద్, సిఐ సునీల్ కుమార్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారిని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కవులు కీర్తిశేషులైన డాక్టర్ ప్రేమావతి, గొల్లపిన్ని సుబ్రహ్మణ్యేశ్వర శర్మల సంస్మరణ సభను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసు నందు ప్రముఖ రచయితలు, కవులు హాజరై ఘనంగా జరుపుకొని స్మరించుకున్నారు. టీటీడీ పద్మావతి కళాశాలలో తెలుగు విభాగాధిపతిగా కొనసాగిన డాక్టర్ ప్రేమావతి చేసిన సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ కవిగా గొల్లపిన్ని సుబ్రహ్మణ్యేశ్వర శర్మ రాసిన రచనలను ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రచయితల సంఘం సభ్యులు సాకం నాగరాజు, గంగవరపు శ్రీదేవి, మల్లేశ్వరరావు, రోటరీ క్లబ్ సభ్యులు టెంకాయల దామోదరం తదితరులు పాల్గొన్నారు. సాహిత్య రంగంలో కూడా సాహితీ శ్రవంతి, జన విజ్ఞాన వేదిక, అనేక సాహిత్య సంస్థల్లో ఆమె తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్య కోసం చాలా సేవలు చేశారు. గొల్లాపిల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా ఒక సీనియర్ రైటర్. ఆయన ఎన్నో కవితలు, ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి సాహిత్య సేవ చేశారు. చాలా గౌరవప్రదమైన మనిషి, ఒక సంస్కారం, సౌజన్యం ముత్తిమించిన వాళ్ళు. ఇద్దరు కూడా అనాయాసమానం పొందడం. మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన మిస్ అండ్ మిస్సెస్ ఉమెన్స్ మోడల్ కాంపిటీషన్ను తిరుపతిలో నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు నితిన్ పేర్కొన్నారు. హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు ప్రధాన నగరాలతో పోటీ పడేలా తిరుపతి నగరంలో మహిళలకు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు గల యువతులకు మోడల్ కాంపిటీషన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిసర ప్రాంతాల నుండి మగవాళ్ళు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మోడల్ కాంపిటీషన్ దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సో ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న ఫస్ట్ ఆడిషన్కి వచ్చి పార్టిసిపేట్ చేశారు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ. సో సెకండ్ ఆడిషన్ ఆల్సో జూన్ 8న ఇదే వెన్యూలో మళ్ళీ సెకండ్ ఆడిషన్స్ జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో
కాన్ఫిడెంట్ లేదని వెనక్కి వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళీ ముందుకొచ్చి ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకొని సెకండ్ ఆడిషన్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా, అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి ఆర్చిడ్ హోటల్ అయినా ఎవ్రీ స్పాన్సర్స్కి లవ్ యూ సో మచ్ సార్. సక్సెస్ అయితే అయ్యిందనమాట. సో ఎక్స్పెక్టేషన్ కన్నా మించిపోయింది. ఆల్మోస్ట్ అనుకున్న పాయింట్ వచ్చేసి 20 మంది అనుకుంటే 40 మంది దాకా రిజిస్టర్ అయ్యారనమాట. ప్రతి ఒక్క స్పాన్సర్కి, ప్రతి ఒక్కరికి మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆడిషన్స్ అయితే మనకి ఈరోజుతో కంప్లీట్ అయ్యాయి. సెకండ్ ఆడిషన్స్ అయితే మనకి జూన్లో అయితే జరగబోతుంది కాబట్టి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ ప్రెసిడెంట్ తహస్సునిసా బేగం ఇంపాక్ట్ రీజనల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం హర్షణీయదగిన విషయం. తహస్సునిసా బేగం చేస్తున్న సేవలు మరియు ఆమెలో ఉన్న నాయకత్వ లక్షణాలే ఈ పదవిని ఆహ్వానించాయని తెలిపారు. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఐకాన్ 2025 హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా కొత్త నేషనల్ బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా మాధవి, సెక్రటరీ వెంకట్రావు, గంప భరత్, మరికొత్త నేషనల్ వైస్ ప్రెసిడెంట్లని, రీజనల్ ప్రెసిడెంట్లని ఎన్నుకోవడం జరిగింది. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రస్తుత ఐసీఐ విజ్డమ్ క్లబ్ ప్రెసిడెంట్ తహస్సునిసా బేగంని రీజనల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తహస్సునిసా బేగం మాట్లాడుతూ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్గా తను నిర్వహించే సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి తను ఇస్తున్న సేవలు మరియు కొత్తగా స్పీకర్లని, ట్రైనర్లని ఇన్ఛార్జిగా ఉంటూ నిర్వహిస్తున్న కార్యక్రమాలని అభినందిస్తూ ఇంపాక్ట్ విజ్డమ్ క్లబ్ తిరుపతిని బెస్ట్ క్లబ్గా అవార్డుని అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమెరికాలో తుఫాను బీభత్సం, 25 మంది మృతి. భారత్లో ఎంటర్ అయిన కోవిడ్, పెరుగుతున్న యాక్టివ్ కేసులు. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్. రేపు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు, ఏర్పాట్లు పూర్తి చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు, తిరుమల కొండల్లో గ్రీనరీపై ప్రత్యేక దృష్టి, ఈవో శ్యామలారావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.